పరువు తీస్తున్నటువంటి విజయ్ పార్టీ తరపున గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏం చేశాడు? రబ్బర్ చెప్పులు వేసుకునేవాడికి, లేదంటే రాజకీయాలు తెలియని వాడికి, లేదంటే రాజకీయాల మీద ఆసక్తి లేనివాడికి, ఆసక్తి ఉన్నా ఏం చేయాలో తెలియనివాడికి టికెట్ ఇస్తే ఏమవుతుందో ఈ రోజున మరోసారి తెలుసు. ఎందుకు రబ్బర్ చెప్పులు అన్నానంటే, ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి. రబ్బర్ చెప్పులు ఎవరు వేస్తారు? లెదర్ చెప్పులు ఎవరు వేస్తారు? డబ్బున్నోడు లెదర్ చెప్పేస్తాడు, పేదోడు కూలీ పని చేసిన ఆయన ఈ రబ్బర్ చెప్పేసుకొని పోతాడు. ఒక ఎమ్మెల్యేకి ఒక నియోజకవర్గం నుంచి గెలిపిస్తే నువ్వు ఎంత శ్రద్ధాభక్తులతో ఉండాలి, కానీ నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటి? ఈ రోజున ఒక వ్యక్తిని, ఒక ఆటో తోలుకునేటటువంటి వ్యక్తిని గెలిపిస్తే అతను మందేసి చిందేసి రోడ్ల మీద తైతక్కలాడుతా ఉన్నాడు. ఎంత దరిద్రం ఇది! తమిళనాడులో టీవీకే పార్టీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో తంజావూరు నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే మద్యం మొత్తులో చిందులు వేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు కాబోతున్న సమయంలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఇలా మద్యం తాగుతూ చిందులు వేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనంటూ విమర్శిస్తూ ఉన్నారు. బాధ్యతాయుతమైనటువంటి పదవి చేపట్టబోతూ ఉండగా ఇలా ప్రవర్తించడంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నీకు తాగాలనిపించింది, గెంతులేయాలనిపించింది, నీ ఇంట్లో ఫుల్ సౌండ్ పెట్టుకో, లేకపోతే పబ్బుకు పో, అక్కడ పీకల దాకా తాగు, అక్కడ సావు, పబ్లిక్లోకి రా. నీకు టికెట్ ఇచ్చింది నేను నమ్మి నువ్వు ఆటో నడుపుకుంటున్నావు, లేకపోతే ఇంకేదో పని చేసుకుంటున్నావు, ఏదైనా ఇవ్వని. నీకు టికెట్ ఎందుకు ఇచ్చినాడు ఆ వ్యక్తి? ఏదో నీ నియోజకవర్గాన్ని ఉద్ధరిస్తావు, కానీ నువ్వు చేస్తున్న పని. సో ఇదనమాట టీవీకే విజయ్ పరువు తీస్తున్నటువంటి కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు. ఇంకొకటి ఉన్నాడు, వాడు ఏకంగా అయితే కవితతో కేక్ కట్ చేసాడు. అలాంటి పనులు చేయకూడదు పబ్లిక్లో. స్వాడ్ ఉంటుంది కదా, దాంతో కట్ చేసినాడు. ఇంత దిక్కుమాలిన మందికి టికెట్లు ఇచ్చి గెలిపించి మంచి చేస్తారని గెలిపిస్తే ఈ పనికి మళ్ళీ ఈ పనులు చేస్తాం.